ఇవాళ ప్రత్యేకించి నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, ఇవాళ పొద్దున ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన శీర్షికలో పెట్టిన వార్తలు ఇంత దుర్మార్గంగా అంటే, శాసనసభలో జరిగిన చర్చ ఒకటి, ఆ తర్వాత వచ్చిన రాతలు ఒకటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు అబద్ధానికి పర్యాయపదం అయ్యే పరిస్థితి వచ్చింది రాబోయే కాలంలో. రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు ఇక తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు, తెలుగు ప్రజలు. అంత దుర్మార్గమైన, అంత చండాలమైన పరిస్థితి దిగజారిండ్రు వీళ్ళు. నిన్న శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో, అది గతంలో ఇప్పటికీ 1000 సార్లు చర్చ జరిగినాయి. విద్యుత్తుకు సంబంధించి గతంలో మేము అధికారంలో ఉన్ననాడు కేంద్ర ప్రభుత్వం మా మెడపైన కత్తి పెట్టి, మీరు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించండి, రైతాంగానికి ఉరితాడు వెయ్యండి అని చెప్తా ఉన్నారు. నా మెడ దిగినా సరే నేను రైతులకు మీటర్లు పెట్టను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినరు. అంతేకాదు ఆశలు చూపెట్టినరు. ప్రతి సంవత్సరం 0.5% FRBM అదనంగా ఇస్తాం అని కూడా ఆశ పెట్టినరు. అయినా మేము దాదాపు 30,000, 25-30,000 కోట్ల రూపాయలు వదులుకోవడానికైనా సిద్ధపడ్డం తప్ప, మేము రైతాంగానికి, వ్యవసాయానికి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టము అని చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి, ఆ రకంగా రైతాంగం కొరకు మేము కమిట్మెంట్తో ఉన్నాము అని చెప్పి మా శాసనసభ్యులు హరీష్ రావు గారు వారి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. చెప్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని, మీరు పెద్ద పోజులు కొడుతున్నారు, మీరేందో త్యాగం చేసినాం, మీరేందో పోరాటం చేసినాం మాట్లాడుతున్నారు, కానీ అది నిజం కాదు. మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. 2017లోనే మోడీ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి సంతకాలు మార్చుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు అని చెప్పి శాసనసభను, రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేసిండు. ఒక కాగితాన్ని చదివి చూపెట్టిండు. వాస్తవానికి ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా నా దృష్టిలో కూడా లేదు ఈ విషయం, ఈ కాగితం ఎక్కడిది అని చెప్పి దాన్ని తెప్పించుకొని చూసినాం. అది ఒక మోసపూరితమైన ప్రకటన. ఆయన చదివిన పేపర్ అబద్ధం. సభను, ప్రజల్ని పక్కదారి పట్టించిండు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మళ్ళీ సాయంత్రం, రాత్రి అయిన తర్వాత క్లారిఫికేషన్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. మీరు చెప్పింది అవాస్తవం, మీరు చూపించిన పేపర్ ఒకటి, మీరు చెప్పింది ఒకటి, మీరు చదివిన కండిషన్స్ ఉదయ పథకానికి సంబంధించినవి, కానీ కేంద్ర మంత్రి రాసిన ఉత్తరం అని చెప్పి రెండు చూపించిన తర్వాత కూడా చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం లేక మళ్ళీ అదే దబాయింపు ధోరణితో మళ్ళీ అదరగొడుతూ, నేను అనలేదు, నేను మీటర్లు అనలేదు, రైతుల మీటర్లు అనలేదు, నీకే చదువు రాదు అని ఇష్టం వచ్చినట్టుగా ఎదురుదాడి చేసి, నువ్వే పక్కదారి పట్టించినావు సభనని చెప్పి మాట్లాడి, నేను స్మార్ట్ మీటర్లే అన్నా అని చెప్పి మళ్ళొక అబద్ధం ఆడాడు. మళ్ళీ ఒక అబద్ధం ఆడాడు ముఖ్యమంత్రి. ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసి తప్పించకపోయారు. కానీ వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి అబద్ధానికి
వారు నిన్న తెచ్చిన పేపర్ ఇది, వారు స్వయంగా వారు ఇచ్చిందే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి. అంటే వారు హైలైట్ చేసిందే నేను తెచ్చింది, అసెంబ్లీలో వారు మాకు పంపించింది. దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి, ఒక పదాన్ని వదిలేసి మీకు చదువు వినిపిస్తా. ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. మీరు ఒక్కసారి వీడియో చూడండి. దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబవ్ 500 యూనిట్స్ అనే పదాన్ని చదివండి. మీకు అది కూడా వినిపిస్తా. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిందంటే జూన్ 30 తారీఖు లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019, అంటే 100% గృహ వినియోగదారులకు, అదేవిధంగా వ్యవసాయపు డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకం కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబౌవ్ 500 యూనిట్స్ మంత్ బై డిసెంబర్. ఇక్కడ చూసారు కదా మీరు, మళ్ళీ ఒకసారి వింటారా? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ కాదు, కన్జ్యూమింగ్ అబౌవ్ 500 అన్నాడు. మధ్యలో ఇది ఉంది, అదర్ దెన్ అగ్రికల్చర్ మీట్ కన్జ్యూమర్స్. దీన్ని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని భయపడి ఎవడన్నా కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు. ఒక ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా. అయితే ఇంకా దీంట్లో ఆ తర్వాత మా హరీష్ రావు గారికి చూపించారు. ఇది స్పష్టంగా అడిషనల్ బారోయింగ్ స్పేస్ ఆఫ్ 0.50% ఆఫ్ జిఎస్డిపి లింక్డ్ టు పర్ఫార్మెన్స్ ఇన్ పవర్ సెక్టార్. ఇదేంటిది? అది ఇంతకుముందు చూపించింది ఉదయ్ పథకానికి సంబంధించి, ఇది 2017లో వచ్చింది, ఇది 2021లో వచ్చింది. ఇది ఆర్డిఎస్ఎస్ అనే పథకానికి. దీంట్లో మనం చేరలే. ఈ ఆర్డిఎస్ఎస్లో చేరితే మీకు అనేక రకాల గ్రాంట్లు ఇస్తాం, మీకు 1% బారోయింగ్స్, అదనపు బారోయింగ్స్ కూడా అప్పులు తెచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తాం అని చెప్పి కేంద్రం ఎన్ని రకాల మనను అట్రాక్షన్స్ పెట్టినా ఇబ్బందులు పెట్టినా దీనికి లొంగలేదు. ఇంత స్పష్టంగా ఉంది. కానీ ఇన్ని దొంగ వేషాలు వేసి రాత్రి మళ్ళీ అదే అసెంబ్లీలో తప్పించుకొని ఇగో నేను తెప్పించినా అని చెప్పి మాట్లాడండి బుకాయించడానికి. ఇగో నేను మాట్లాడిన రికార్డు తెప్పించినా, దీంట్లో నేను మాట్లాడలేదు, నేను స్మార్ట్ మీటర్లే అన్నా, స్మార్ట్ మీటర్ల వల్ల మనకు అదనంగా భారం పడుతుందని అన్నా నేను అని తప్పించుకున్నాడు. మళ్ళీ రాత్రి ఏం చేసిండు? ఇంకొక దొంగ పని. మొత్తం పేపర్లకు తన ఆఫీస్ నుంచి పంపించి ఇగో మీటర్లపై దుర్మార్గ ఒప్పందం అంటే వీళ్ళది, మీటర్లపై మోసం, మీటర్లపై దుర్మార్గ ఒప్పందం. ఎవరిది దుర్మార్గం? చెప్పిన వాడిది దుర్మార్గమా? రాసిన వాడిది దుర్మార్గమా? చూడలేదా మీరు? శాసనసభలో జరిగిన చర్చను వినలేదా? ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన అబద్ధం, ఇంతకు మించిన మోసం ఇంకోటి ఉంటుందా? ఇదా మీరు చేస్తా ఉంది. చెప్పేటోడు ఎవడైనా ఇట్లా ఏమైనా చెప్పొచ్చు, కానీ రాసేటప్పుడు కూడా ఉండాలి కదా వీళ్ళకి కూడా. ఇంత దుర్మార్గమైన అబద్ధాన్ని రాస్తే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? రేపు పొద్దున వాస్తవాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల దృష్టిలో మనం ఏమవుతామన్న సోయి వీళ్ళకు ఉండాలి కదా. ఇవా ఈ దుర్మార్గ వ్రాతల చెప్పిండొచ్చు చెప్పేటోడు. దొంగతనానికి బరి తగ్గించినోడు ఏమైనా చేస్తాడు, కానీ వీళ్ళకేం అవసరం? దేనికి వచ్చింది? ఉదయ పథకం ఏంటిది? ఆర్డిఎస్ఎస్ ఏంది? ఒప్పందాలు ఏంది?
చదివేటప్పుడు నువ్వు మాట్లాడిన చదివినది ఏంది, ఈ దొంగతనం ఏంది, చాలా స్పష్టంగా మీ అందరికీ కూడా దొరుకుతుంది, పబ్లిక్ డొమైన్లో ఉంది వాళ్ళది. నిన్న ఆయన మాట్లాడిన మాటలు, ఉదయం పూట హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు మధ్యలో అంతరాయం కల్పిస్తూ లేచి మాట్లాడిన మాటలు, రాత్రి మళ్ళీ హరీష్ రావు గారు క్లారిఫికేషన్ సందర్భంగా మాట్లాడినప్పుడు మళ్ళీ బుకాయిస్తూ మళ్ళీ మాట్లాడిన అబద్ధాలు, మళ్ళీ తెల్లారికి పత్రికల్లో ఈ తప్పుడు రాతలు రాయించిన, ఈ రోత రాతలు రాయించిన పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రాన్ని ఒక మాఫియా నడుపుతుందా? దొంగలు కలిసి ఊర్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఇంత బహిరంగంగా, ఈ రకంగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా ఇన్ని అబద్ధాలు రాతలా?